తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత పార్టీ మారిన ఎమ్మెల్యేల విషయంలో స్పీకర్ గారి తీర్పు చాలా దారుణంగా ఉంది. రాష్ట్రంలో ప్రజాస్వామ్యం విలువలు లేని పరిస్థితి తీసుకువచ్చారు. రాజ్యాంగాన్ని అపహాస్యం చేశారు. వారి నిర్ణయాన్ని తీవ్రంగా వ్యతిరేకిస్తున్నాం. సింగరేణిని ప్రైవేట్ వాళ్లకు అప్పగించి కుట్ర చేస్తున్నారు. కనీసం బొగ్గు బ్లాకులు కూడా కేటాయించడం లేదు. ప్రదేశాలను పరిశీలించడంతో పాటు ఎవరెవరైతే బాధితులు ఉన్నారో వారితో మాట్లాడడంతో పాటు ఓవరాల్గా కొత్తగూడెం జిల్లా అభివృద్ధి మరి ఎక్కడ ఉండే ఎక్కడికి వచ్చింది ఇంకా ఏం చేయాలనే అన్ని అంశాల మీద మేము కూలంకుషంగా ఈ 2 రోజులు పర్యటన చేయబోతా ఉన్నాము. దాంతోపాటు మీ అందరికీ తెలిసిందే ఇవాళ తెలంగాణ రాష్ట్రం వచ్చింది. మరి తెలంగాణ రాష్ట్రంలో ప్రజాస్వామ్యం పరిడవిల్లాలని అనుకున్నాం. కానీ నిన్న స్పీకర్ గారు ఇచ్చినటువంటి తీర్పు ఏదైతే ఉందో అది చాలా దారుణంగా ఉంది. ప్రతి ఒక్కరికి తెలుసు ఆ ఎమ్మెల్యేలు మరి బీఆర్ఎస్ పార్టీని విడిచిపెట్టి కాంగ్రెస్ పార్టీకి వెళ్ళారని. అయినా సరే స్పీకర్ గారు ఎటువంటి ఆధారాలు లేవని చెప్పడం అంటే నిజంగా కూడా చాలా దారుణం. రాజ్యాంగాన్ని అపహాస్యం చేయడమే నేను బలంగా నమ్ముతున్నా. ఏ పార్టీలోంచి ఏ పార్టీలోకి వెళ్ళారన్నది కాదు. పార్టీలు మారినప్పుడు నైతికతను ప్రదర్శించాలి, రాజీనామాలు చేయాలి. నేను బీఆర్ఎస్ పార్టీ నుంచి నన్ను సస్పెండ్ చేసిన తర్వాత నేను రాజీనామా చేశాను. ఇంకా కాంగ్రెస్ పార్టీ అదేవిధంగా చైర్మన్ గారు యాక్సెప్ట్ చేయలేదు. కానీ నేను రాజీనామా చేశాను. ఎందుకంటే ఒక పార్టీ నుంచి వచ్చినటువంటి ఒక పదవి ఆ పార్టీ మారితే కనీసం ఆ పదవి వదిలిపెట్టేంత నియత అనేటటువంటిది ప్రతి ఒక్కరికి ఉండాలి. అట్లా కాకుండా స్పీకర్ గారే వారికి వత్తాసు పాడడం, మరి ఎమ్మెల్యేలందరినీ కాంగ్రెస్ పార్టీ రక్షించడం అంటే చాలా అన్యాయం. ఇట్లా ఒక్కొక్కటి వ్యవస్థలను దెబ్బతీసుకుంటూ పోతే ఫ్యూచర్లో పిల్లలకి ఎటువంటి ప్రజాస్వామ్యక విలువలు లేకుండా ఉండేటటువంటి రాష్ట్రం తయారవుతుంది. దానివల్ల అల్టిమేట్గా పేద ప్రజలకే నష్టం జరుగుతుంది. దీన్ని తెలంగాణ జాగృతి తీవ్రంగా వ్యతిరేకిస్తున్నది. స్పీకర్ గారి నిర్ణయం సరైనది కాదు అని మేము బలంగా భావిస్తూ ఉన్నాం. అదేవిధంగా అనేక అంశాలు ఉన్నాయి. ఒక్కొక్క అంశాలను మేము ప్రజల్లోకి తీసుకెళ్తాం. ప్రధానంగా కాంగ్రెస్ పార్టీ ఇచ్చినటువంటి హామీలు ఏవైతే ఉన్నాయో 2500 రూపాయలు ఇస్తామని చెప్పారు. ఇంతవరకు కనీసం దానికి సంబంధించిన ఊసు లేదు, అప్లికేషన్ లేదు, దాని మీద అధ్యయనం లేదు, ఇచ్చే ప్రయత్నం కూడా లేదు. అదేవిధంగా పెన్షన్లు పెంచుతామన్నారు. 2000 నుండి 4000 చేస్తామన్నారు. కనీసం ఒక్క రూపాయి కూడా పెంచలేదు. మేము డిమాండ్ చేస్తున్నాం, వెంటనే మీరు పెన్షన్లు పెంచాలి. ఎన్నికలు ఉన్నప్పుడు ఏదో రైతు పని చేసి ఓట్లు తీసుకుంటామంటే కాదు. పంచాయతీ ఎన్నికలు అయిపోయినాయి. ఇక మా ఆడబిడ్డలు మీ ఎంట పడతాం. ఖచ్చితంగా 2500 రూపాయలు ఇవ్వాలి. ఖచ్చితంగా పెన్షన్లు పెంచాలి. 18 సంవత్సరాలు దాటిన ప్రతి ఒక్కరికి కూడా మీరు బతుకమ్మ చీర ఇచ్చేది ఉండే, ఇవ్వలేదు. గ్రూపులలో ఉన్న మహిళలకు మాత్రమే చీరలు ఇస్తామని చెప్పారు. ఇది చాలా అన్యాయం. మరి గ్రూపులలో లేని మహిళల ఓట్లు వద్దా అని కూడా మేము మిమ్మల్ని అడుగుతా ఉన్నాం. ఈ అంశాలన్నీ దయచేసి కాంగ్రెస్ పార్టీ ఆలోచన చేసుకోవాలి.